కయ్యను హేబేలు అని పిల్లలు ఎవరికి పుట్టారు? ఆదాము పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణలో అర్పించేటప్పుడు ఎంత తేడా ఉందో మనం గమనిద్దాం. ఏంగా తేడా ఉంది? కయ్యూనేమో వ్యవసాయం చేసేవాడు, హేబేలేమో గొర్రెల కాపరి. వీళ్ళు దేవునికి అర్పణ అర్పించాలి. ఎట్లా అర్పించాలి? కయ్యూనేమో తన పంటలో ఏదో కొద్దిగా ఇస్తే దేవునికి పోలా అన్నట్టుగా అర్పించేవాడు. హేబేలేమో శ్రేష్టమైన అర్పణను అర్పించి దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన అర్పణ ఇచ్చుట్లో దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. అదే ఇక్కడ చదువుదాం. అతడు ఎటువంటి ఫలితాన్ని దేవుని దగ్గర నుంచి పొందాడో చదువుదాం. హెబ్రీ 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణను బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శ్రేష్టమైన అర్పణ అర్పించడం ద్వారా హేబేలు 2 బహుమానాలు పొందాడు. ఏంటది? ఒకటి, నీతిమంతుడిగా మార్చబడ్డాడు దేవుని చేత. అర్థమైందా? దేవుని చేత ఎట్లా మార్చబడ్డాడు? నీతిమంతుడిగా మార్చబడ్డాడు ఒకటి. తరువాత అతను చనిపోయినా సరే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఫలితాన్ని దేవుని మీద ఉన్న విశ్వాసమును బట్టి పొందాడు. చూడండి పిల్లారా, 2 అనుభవాలు, 2 ఫలితాలు, 2 బహుమానాలు. శ్రేష్టమైన అర్పణ అర్పించడం ద్వారా ఏం పొందాడు? నీతివంతుడిగా దేవుని చేత అభిషేకించబడ్డాడు. తర్వాత రెండవది, ఆయన చనిపోయినా, హేబేలు చనిపోయినా దేవునితో మాట్లాడగలిగాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బ్రతికి ఉన్నప్పుడు దేవునితో మాట్లాడుతూనే కాదు పిల్లరా, చనిపోయినా సరే దేవునితో మాట్లాడగలిగేటువంటి వరాన్ని హేబేలు పొందాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ విధంగా ఉండాలి అంటే మనం దేవునికి అర్పించడంలో శ్రేష్టంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.